ఏం చేస్తున్నావు మాధవ్ అని అడిగింది శ్రీ. హాస్టల్కి వెళ్తున్నా అన్నాను నేను. అది కాదు, అసలు లైఫ్లో ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క సెమిస్టర్లో 3 బ్యాక్లాగ్సా? కెరీర్, లైఫ్ అనే వర్డ్స్ నీకు జోక్గా కనిపిస్తున్నాయా అంది. ప్లీజ్ శ్రీ, ఇప్పుడు కెరీర్ గురించి క్లాస్ వద్దు, వినే పొజిషన్లో నేను లేను అన్నాను నేను. వినాలి మాధవ్, వినే పొజిషన్లో ఉన్నా లేకపోయినా వినాలి. ఇంకెన్నాళ్ళు ఇలా? ఒక సెమిస్టర్ గడిచిపోయింది, ఇంకా ఎన్ని సెమిస్టర్స్ ఇలానే తిరుగుతావు అని అడిగింది. నేనేం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నాను. చూడు, వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, దట్స్ యువర్ పాస్ట్. ఆ పాస్ట్నే ఇంకా నువ్వు నీ భుజాల మీద వేసుకొని తిరిగితే నీకోసం వెయిట్ చేస్తున్న ఫ్యూచర్ అలానే ఆగిపోద్ది. యూ గైస్ వరంట్ మెంట్ టు బి టుగెదర్, వై కాంట్ యూ యాక్సెప్ట్ దట్ అండ్ మూవ్ ఆన్ అంది. అప్పుడు నేను ఒకసారి అలా తన కళ్ళల్లోకి చూశాను. ఈ లుక్కి మీనింగ్ ఏంటో నాకు అర్థమైంది. లవ్ గురించి నాకు తెలియక కాదు, నేను రిలేషన్షిప్లో లేక కాదు, ఈవెన్ ఐ టు హ్యాడ్ ఎ పాస్ట్ అని చెప్పింది. అది వినగానే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అదే షాకింగ్ ఎక్స్ప్రెషన్తో తన వైపు చూసా. యా, మా క్లాస్లోనే ఒక అబ్బాయి. కాలేజ్ స్టార్టింగ్లో కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ద్వారా పరిచయం అయ్యాడు. చాలా తక్కువ టైంలోనే వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. నాతో అన్నీ షేర్ చేసుకునేవాడు. వీ యూస్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. అలా ఉంటుండగా కొన్ని మంత్స్కి ప్రపోజ్ చేశాడు. నాకు నో చెప్పడానికి పెద్దగా రీజన్స్ ఏం కనిపించలేదు. అప్పటికే తన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది, సో యాక్సెప్ట్ చేశా. బట్ వన్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళాక నేను రియలైజ్ అయ్యా, నాకు తన మీద లవ్ అనే ఫీలింగ్ లేదు, ఓన్లీ పిటియే ఉందని. జాలిపడి తనతో ఫ్రెండ్షిప్ చేశాను, దగ్గర అయ్యాను అని చెప్పింది. అదేంటి అని అడిగా నేను. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతగా బాగుండేది కాదు. హిస్ ఫాదర్ ఇస్ ఎ డ్రంకర్డ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్. వాళ్ళ మదరే మోస్ట్లీ ఇల్లు గడిచేలా చూసుకుంటారు. సో ఇవన్నీ తెలుసుకున్నాక ఐ ఫెల్ట్ పిటీ ఫర్ హిమ్. అలా తన మీద ఒక సింపతి క్రియేట్ అయిపోయింది. తను ప్రపోజ్ చేసినప్పుడు ఆల్రెడీ హీస్ గోయింగ్ త్రూ ఎ లాట్. ఇంకా నేను కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనిపించి తన మీద జాలితో యాక్సెప్ట్ చేశా అని చెప్పింది. సో తన మీద ఫీలింగ్స్ లేవని రియలైజ్ అయ్యాక బ్రేకప్ చేసుకున్నావా అని అడిగా నేను. నో, నేను రియలైజ్ అయ్యేసరికి ఇట్ వాస్ టూ లేట్. అండ్ ఈలోపు మా ఇంట్లో వాళ్ళ వరకు ఈ మ్యాటర్ వెళ్ళింది. సో రిలేషన్షిప్లో ఉన్నా కదా అని ఇంట్లో కన్విన్స్ చేయడానికి ట్రై చేశా, బట్ దే సెడ్ నో. ఇద్దరం సేమ్ క్యాస్ట్. ఆ అబ్బాయి కూడా ఏజ్లో నాకంటే 1 month ఓల్డర్. బట్ ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వలేదు అంది. అదేంటి సేమ్ క్యాస్ట్ అని ఎందుకు నువ్వు చెప్పారు అని అడిగా నేను. బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ హిస్ ఫాదర్. అలాంటి ఫ్యామిలీలోకి నన్ను పంపించడం ఇష్టం లేదన్నారు అని చెప్పింది. మేక్ సెన్స్. మరి ఆ తర్వాత ఏమైంది అని అడిగా నేను. ఆ తర్వాత రోజు తనని పిలిచి, ఇదిగో ఇదే క్యాంటీన్లో ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అని చెప్పి బ్రేకప్ చేసుకున్నాం అని అప్పుడు వాళ్ళు కూర్చున్న టేబుల్ చూపించింది. ఐఎమ్ సో సారీ శ్రీ అన్నాను నేను. ఇట్స్ ఓకే మాధవ్, ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్న సేమ్ పెయిన్ నేను కూడా ఫీల్ అయ్యాను. అండ్ ఇన్ ఎడిషన్ టు దట్ అనవసరంగా అబ్బాయికి హోప్స్ పెంచా అనే రిగ్రెట్ ఒకటి. నువ్వంటే అబ్బాయి కాబట్టి అలా డల్ ఫేస్ వేసుకొని తిరిగినా, బ్యాక్లాగ్స్ పెట్టుకున్నా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అదే పని నేను చేస్తే మా ఫ్యామిలీ చేసే ఫస్ట్ పని నా మ్యారేజ్. అది తప్పించుకోవడం కోసమే ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా కష్టపడి చదివి మంచి పర్సంటేజ్ తెచ్చుకొని ఇప్పుడు జాబ్ కూడా తెచ్చుకున్నా. ఈ జాబ్ చూపించి ఒక 2-3 years అయినా మ్యారేజ్కి ఇచ్చేయచ్చు అనే హోప్ అంతే అని చెప్పింది. నాకేం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్గానే ఉండిపోయాను. నువ్వున్న ఫేజ్ని నేను ఆల్రెడీ దాటేసి వచ్చా కాబట్టి చెప్తున్నా మాధవ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. యువర్ ఎ గుడ్ స్టూడెంట్. నువ్వు ఈ రిమైనింగ్ 3 semesters బాగా కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ మంచి జాబ్లో మంచి శాలరీతో సెటిల్ అవుతావు. యాజ్ ఎ సీనియర్గా నీకు ఇంతకు మించి ఏం చెప్పలేను. డిసిషన్ ఈజ్ యువర్స్ అని చెప్పి లేచి నుంచుంది. థ్యాంక్ యూ శ్రీ, ఐ విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అని చెప్పి అక్కడి నుంచి లేచా. వెళ్ళిపోతూ, శ్రీ నువ్వు చెప్పిన అబ్బాయి శేఖరే కదా అని అడిగా. తను ఒక నిట్టూరుతో కూడిన స్మైల్ ఒకటి ఇచ్చి ఎస్ అంది. బట్ ఈ విషయం ఎవరికీ తెలియదు. అందరికీ తను నాకు ట్రై చేశాడు, నేను నో చెప్పా అనే చెప్పాను. ఈవెన్ తను కూడా మా పాస్ట్ని సీక్రెట్గా ఉంచడానికి యాక్సెప్ట్ చేశాడు. ఓన్లీ నీకు మాత్రమే ఈ విషయం తెలుసు అని చెప్పింది. నేను కూడా ఒక చిన్న స్మైల్తో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తను చెప్పినందుకు వెంటనే మారిపోయాను కానీ అట్లీస్ట్ తను చెప్పింది ఆలోచించడం స్టార్ట్ చేశాను. మెల్లిగా నా మైండ్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. నా హార్ట్ హీల్ అవ్వడం మొదలుపెట్టింది. 3rd year ఎండింగ్కి కంప్లీట్గా మూవ్ ఆన్ అయ్యాను. రెగ్యులర్తో పాటు సప్లీస్ కూడా రాసి ఆల్ క్లియర్ చేశాను.
ఇంక ఫైనల్ ఇయర్కి వచ్చేసా. జాబ్ డ్రైవ్స్ హడావిడి స్టార్ట్ అయింది. మొత్తానికి ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయ్యేసరికి నా చేతిలో 3 ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అందులో ఒకటి శ్రీ వర్క్ చేస్తున్న కంపెనీ. అకాడమిక్ అండ్ కెరియర్ వైజ్గా నా లైఫ్ సెటిల్డ్. ఇంకో సెమిస్టర్ రాసి డైరెక్ట్గా వెళ్ళి జాబ్ జాయిన్ అయిపోవచ్చు. కానీ నా పర్సనల్ లైఫే ఒకప్పుడు ఉన్నంత హ్యాపీగా లేదు. చాలాసార్లు రుక్సారా గుర్తొస్తూ ఉండేది. తను కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి తన గురించి ఒక్క చిన్న ఇన్ఫో కూడా తెలియలేదు. అసలు తను ఎలా ఉందో, ఎక్కడుందో, ఏం చేస్తుందో కూడా తెలియదు. ఇంక డేస్ గడిచే కొద్దీ తను నా లైఫ్ బుక్లో ఒక బ్యూటిఫుల్ చాప్టర్గా మిగిలిపోయింది అంతే. అలా నా రిమైనింగ్ కాలేజ్ లైఫ్ కూడా అయిపోయింది. లాస్ట్ డే మా కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసా సోలోగా. గడిచిన నా 4 ఇయర్స్ నా కళ్ళ ముందే తిరిగాయి. చివరిగా నా కాలేజ్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్నాను. నిత్యతో ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చెప్పినందుకు, రుక్సారాతో ప్రేమ అనే ఫీలింగ్ని పరిచయం చేసినందుకు, బ్రేకప్తో పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయించినందుకు, శ్రీతో లైఫ్ వాల్యూ తెలిసేలా చేసినందుకు, అండ్ ముఖ్యంగా ఈ 4 ఇయర్స్ నా కాలేజ్ లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినందుకు, లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అయిన 1 మంత్ లోపే 3 కంపెనీస్ నుంచి జాయినింగ్ డేట్స్ వచ్చాయి. ఆ 3 కంపెనీస్ గురించి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర ఎంక్వైరీ చేశాను. వాటిలో ప్రజెంట్ శ్రీ వర్క్ చేస్తున్న కంపెనీ అయితేనే జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని చెప్పారు. అండ్ నాకు కూడా ఆ కంపెనీయే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంది. సో ఇంకా కంపెనీ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ 2 రిజెక్ట్ చేశాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయా కదా, నిత్యకు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. బట్ తనకు బెంగళూరు లొకేషన్. అక్కడ క్లోజ్ రిలేటివ్స్ ఎవరో ఉన్నారని వాళ్ళ ఇంట్లో బెంగళూరు పంపించేశారు. ఇంక నేను ఆ నెక్స్ట్ మంత్లో నా ఆన్బోర్డింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడున్న గచ్చిబౌలి క్యాంపస్లో రిపోర్టింగ్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ డే ఇండక్షన్లు అవి ఇచ్చారు. నెక్స్ట్ 1 మంత్ పాటు ఇంకేవో ట్రైనింగ్ క్లాసెస్ చెప్పారు. లిటరల్లీ నా కాలేజ్లో లెక్చర్స్ గుర్తొచ్చాయి. ఆ ట్రైనింగ్లో అయ్యాక ఒక ఎగ్జామ్ పెట్టారు. అది క్లియర్ చేస్తేనే ప్రాజెక్ట్ ఇస్తామన్నారు. జాబ్ రావడానికి 4 సంవత్సరాలు కష్టపడి 45 సబ్జెక్టులు రాసి పాస్ అయ్యాంరా అంటే ఇక్కడ ఇంకో ఎగ్జామ్ అంట. ఏం చేస్తాం, చచ్చినట్టు రాసి పాస్ అయ్యాం. ఆ ఎగ్జామ్ కూడా అయ్యాక ఇంకో 1 మంత్ బెంచ్ అని చెప్పి ఖాళీగా కూర్చోబెట్టారు. అలా డైలీ ఆఫీస్కి వెళ్ళి ట్రైనింగ్ ఫ్రెండ్స్తో క్యాంపస్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒకరోజు ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్ మెయిల్ వచ్చింది. నెక్స్ట్ మండే నుంచి కొండాపూర్లో ఉన్న బ్రాంచ్కి వెళ్ళమని, హైదరాబాద్లో ఉన్న టీమ్మేట్స్ అందరూ అక్కడే ఉంటారని, వెళ్ళి వాళ్ళతో కూర్చోమని చెప్పారు. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏం వర్క్ ఇస్తారో, ఏం చేయాలో ఏంటో అని ఆలోచించుకుంటూ కొండాపూర్ ఆఫీస్కి వెళ్ళా. వెళ్ళి చూస్తే నేను ఫుల్ షాక్. అక్కడ శ్రీ ఉంది అండ్ తను మా టీమ్మేట్. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే తనకు ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు కేటీ ఇచ్చేది కూడా తనే. ఒక్కసారిగా నా స్ట్రెస్ అంతా దిగిపోయింది. అమ్మయ్య అండ్ రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను. శ్రీ కూడా నన్ను చూసి చాలా సర్ప్రైజ్డ్గా ఫీల్ అయింది. అండ్ నాతో పాటు ఇంకో 3 ఫ్రెషర్స్ కూడా సేమ్ ప్రాజెక్ట్కి ఆన్బోర్డ్ అయ్యారు. ధర్మ, అజయ్ అండ్ ధనంజయ్. శ్రీ మా నలుగురికి ప్రాజెక్ట్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ గురించి కూడా చెప్పింది. మాకు ఏ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందో అడిగితే నేను ధర్మ ఫ్రంట్ ఎండ్ అని చెప్పాను. అజయ్ డేటాబేస్ తీసుకున్నాడు అండ్ ధనంజయ్ మాత్రం మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ 3 days పాటు జనరల్ కేటీ అండ్ ఆ తర్వాత నుంచి ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ కేటీ ఉంటుందని చెప్పింది. శ్రీ, ఒక డౌట్ అని అడిగా నేను. అడుగు మాధవ్ అంది. ఇప్పుడు ఎంటైర్ కేటీ క్లాసెస్ అన్నీ ఎన్ని డేస్ ఉంటాయి అని అడిగా. ఆల్మోస్ట్ 1 మంత్ మీకు ఓన్లీ లెర్నింగ్సే ఉంటాయి అంది. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే ఇంకో 4 రోజులు చదువుకోవాలా అని వరి అవుతే అడిగా. చదవాలి, తప్పదు అంది. ఇంటర్వ్యూ చేసే కదా జాబ్ ఇచ్చారు, మళ్ళీ మొన్న ఏదో ఎగ్జామ్ పెట్టాకనే కదా ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ టెస్టింగ్లు సరిపోవా, ఇంకా చదువుకోవాలా అని అడిగా. అవన్నీ బేసిక్స్ మాధవ్. రియల్ టైంలో వర్క్ చేయాలంటే నువ్వు చూస్ చేసుకునే టెక్నాలజీ మీద స్పెసిఫిక్ ట్రైనింగ్ తీసుకోక తప్పదు అని చెప్పింది చాలా కోల్డ్ హార్టెడ్గా. ఈ చదువులు తప్పించుకోవడానికే కదా బ్రో ఇంత కష్టపడి జాబులు తెచ్చుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చే చదువుకోమంటారేంటి అన్నాను నేను నా కొత్త ఫ్రెండ్స్తో. వాళ్ళు కూడా అదేగా మేము ఫీల్ అవుతుంది అన్నావు. కానీ ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా బ్రో అని అడిగారు నన్ను. బ్రో, తను నా ఫ్రెండ్, యాక్చువల్లీ కాలేజ్ సీనియర్, బట్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పాను. అలా ఆ రోజు కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకొని క్యాఫ్టేరియాలో లంచ్ చేసేసి కాసేపు అలా క్యాంపస్లో వాక్ చేసేసి ఈవినింగ్కి డిస్పర్స్ అయిపోయాం. ప్రాజెక్ట్ వచ్చాక రిపోర్టింగ్ లొకేషన్ చేంజ్ అవుద్ది అన్నారని లాస్ట్ 2 months నుంచి పీజీ తీసుకోకుండా మా రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నా. సో ఇంకా పీజీ చూసుకుందామని ట్రయల్స్ స్టార్ట్ చేశా. అజయ్కి కాల్ చేస్తే తను ధర్మ సేమ్ పీజీలో ఉంటున్నారని చెప్పాడు. బట్ వేకెన్సీస్ ఏం లేవు, ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే వాళ్ళిద్దరే సేమ్ రూమ్కి షిఫ్ట్ అయ్యేలా చూస్తున్నామని అన్నారు.
సరే అని ధనంజయ్కి కాల్ చేశా. లక్కీగా తన రూమ్లోనే ఒక బెడ్ ఖాళీ ఉందన్నాడు. ఇంకా లేట్ చేయకుండా అడ్వాన్స్ పే చేసేసి నెక్స్ట్ డేకి అక్కడే షిఫ్ట్ అయిపోయాం. చాలా తక్కువ డేస్లోనే మేము నలుగురం చాలా థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం. పేరుకే వేరు పీజీల్లో ఉంటున్నాం కానీ మోస్ట్లీ మేము నలుగురం కలిసి హ్యాంగ్అవుట్ అవుతాం ఏదో ఒక రూమ్లో. అసలు వర్క్ స్పేస్ ఫ్రెండ్షిప్స్ ఇంత బాగా వర్కౌట్ అవుతాయని, ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వగలమని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా లక్ అనుకోవాలో ఏమో తెలియదు కానీ మాకు పెద్దగా వర్క్ కూడా ఏముండేది కాదు. ఏదో కాలేజ్ క్లాస్ బంక్ కొట్టి క్యాంపస్ మొత్తం తిరుగుతున్నట్టు ఆఫీస్లో కూడా ఓడిసీలో కంటే బయటనే ఎక్కువ ఉండేవాళ్ళం. మా బ్యాచ్ మొత్తంలో ధనంజయ్ అని శ్రీయ ఎక్కువగా కష్టపడేవారు పాపం. శ్రీయ ఏమో బ్యాక్ అండ్ డెవలపర్, సో తనకు వర్క్ కాస్త ఎక్కువగానే ఉండేది. అండ్ మన మెషిన్ లెర్నింగ్ బాబుకి అయితే ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చాక కూడా ఆ మోడల్స్ని రన్ చేసి యాక్యురసీలు అవి కాల్కులేట్ చేసుకోవాల్సి వచ్చేది. మోస్ట్ ఆఫ్ ది టైం అలా ఆఫీస్ ల్యాప్టాప్తోనే కూర్చుంటాడు. బట్ స్టిల్ వాళ్ళిద్దరూ కూడా టైం మేనేజ్ చేసుకొని నాతో చిల్ అయ్యేవారు. జాబ్ జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఈఎంఐలో ఒక బైక్ కూడా తీసుకున్నాను. దానికి శ్రీ చేత్తోనే పూజ చేయించి ఫస్ట్ తనతోనే రైడ్కి వెళ్ళాను. అండ్ ఆ బైక్ మీద నేను ఎప్పుడు సోలోగా రైడ్ చేసిందే లేదు. ఐదర్ శ్రీ ఉంటుంది లేదా నా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరిద్దరు ట్రిపుల్ రైడింగ్ ఉంటుంది. ఇలా హ్యాపీగా ఉన్న మా స్టోరీలోకి ఒక ప్రళయం రాబోతుందని మాకు అప్పుడు తెలియక ఫుల్ చిల్ మోడ్లో ఉండేవాళ్ళం. ఇంకా ఆ తర్వాత ఏమైందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.